అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్లగొండ జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. శాలిగౌరారం మండలం పెరికకొండారంలో కల్లు తాగి 6 అస్వస్థకు గురి కావడం జరిగింది. కల్లు తాగిన వెంటనే వాళ్ళకి వాంతులు విరోచనాలు కావడంతో ఆ నకరికల్ ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. అందులో ఒక 2 పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించడం జరిగింది. అయితే వీళ్ళ సాయంత్రం ఆ సమయంలో ఈత కళ్ళు తాగినట్లు కూడా గుర్తించడం జరిగింది. కళ్ళు అమ్మిన వెంకన్న అనే వ్యక్తిని ఆ పోలీసులు అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చాలా కాలం తర్వాత మళ్ళీ నల్గొండ జిల్లాలో కల్తీ కళ్ళు అనేది కలకలం రేపిందని చెప్పవచ్చు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు మునుగోడు నియోజకవర్గంలో చోటు చేసుకున్నాయి. మళ్ళీ తాజాగా నకరికల్ నియోజకవర్గంలో కల్తీ కళ్ళు కలకలం రేపడంతో కూడా అధికారులంతా కూడా అలర్ట్ కావడం జరిగింది. కళ్ళులో ఏమన్నా కలిపారా లేదా అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. అందులో 6లో 2 పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కల్చంకన కాడ దాయినం 4కి దాయినం గొర్రెల కాడ 2 సీసాల కళ్ళు ఇక కళ్ళు కల్తీ కళ్ళు ఏం కళ్ళు పోషంట్ ఆయన అది వాంతింగ్ మోషన్స్ పానం వణుకుడు. అది బావి దగ్గర పశువులు కాసుకోవడానికి వెళ్ళిన వ్యక్తులు గౌడస్ అనే వ్యక్తి దగ్గర పల్స వెంకన్న అనే వ్యక్తి దగ్గర కళ్ళు తాగడం జరిగినది. వారికి కళ్ళు తాగినాక ఏమైందో తెలియదు, పరిస్థితి విషమించి హాస్పిటల్లో చేరారు. వారిని వాంతులు దస్తులు అయితే 2 సీరియస్ ఉండి హైదరాబాద్ తరలించారు. మిగతా 5గురికి ఇక్కడ సదరన్ హాస్పిటల్లో ఇబ్బందికరంగా ఉన్నది. అతనిపై చర్య తీసుకొని తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇవాళ కొండారం శాలిగౌరారం మండలం కొండారం గ్రామం నుంచి ఒక 6 వ్యక్తులు వాంతులు విరోచనాలు కడుపులు నొప్పి అనే లక్షణాలతో హాస్పిటల్ రావడం జరిగింది. తీరా ఎందువల్ల జరిగిందని చెప్పి వాళ్ళని హిస్టరీ తీసుకుంటే వాళ్ళు ఊర్లో కళ్ళు తాగిన తర్వాత వాళ్ళకి వాంతులు విరోచనాలు అయ్యాయని చెప్తున్నారు. సో అది కల్తీ కళ్ళు అయిందా అనేది చూడాల్సి ఉంటుంది. సో దాంట్లో 6లో ఒక 2 పరిస్థితి కొంచెం విషమంగా ఉంది. వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా 4 అండర్ ట్రీట్మెంట్ అబ్జర్వేషన్లో ఉన్నారు హాస్పిటల్లో. ఒక్కతని పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉంది. మిగతా 3 కొంచెం స్టేబుల్గానే ఉన్నారు. అబ్జర్వేషన్ ఒక 12 అవర్స్ అబ్జర్వేషన్ తర్వాత వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది మళ్ళీ తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.